ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరు జిల్లా మరియు పాలమూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాలమూరు పట్టణంలో ప్రతి బుధవారము ఇంటింటా భజన మన ఇంట్లో భజన అనే ఆధ్యాత్మిక కార్యక్రమము అయ్యప్ప స్వామిపై మరి మాలాధారణ సమయంలోనే కాకుండా మరి ప్రతినిత్యం ప్రతిరోజు మరి అయ్యప్ప స్వామి నామస్మరణ జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో బుధవారము రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు 1 గంట సమయము భజన కార్యక్రమము. మరి ఎవరింట్లోనైనా భజన చేయమని చెప్పి మా దగ్గరకు వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి భజన కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చాము. మరి ఈ భజన కార్యక్రమము 49 వారాలు దిగ్విజయంగా కొనసాగింది. మరి 28వ తారీఖు 50వ బుధవారం కార్యక్రమము మరి అంగరంగ వైభవంగా పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ నామస్మరణ అనేది వినిపించాలని చెప్పేసి మరి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తులో నీ గానమే నా ప్రాణం అనే నామకరణతో ప్రతి ఇంట్లో భజన కార్యక్రమాన్ని 12 గంటల సేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ భజన కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించాలని చెప్పేసి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమము అనంతరము పడి పూజా కార్యక్రమం ఉంటుంది. మరి ఆ సమయంలో వచ్చే భక్తులకు ఇబ్బందికరంగా ఉండకుండా ఉదయము అల్పాహారము, మధ్యాహ్నం భోజన కార్యక్రమము మరియు సాయంత్రం పడి కార్యక్రమం అనంతరం అల్పాహారం కూడా ఏర్పాటు చేయడమైనది. మరి దూర ప్రదేశాల నుంచి ఇక్కడికి భజన కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి వారికి ఇబ్బంది కలగొద్దని చెప్పేసి ఈ సదుపాయాన్ని మనం చేసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప భక్తులందరూ కూడా అయ్యప్ప మాలాదారులు మరియు అయ్యప్ప భక్తులందరూ కూడా సకుటుంబంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు పొందాలని చెప్పేసి మరి మేము కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని పాలమూరు పట్టణ వాసులు కూడా అందరూ విచ్చేసి దిగ్విజయపరచాలని చెప్పేసి కూడా అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా. స్వామి దేవాలయము కొత్త బ్రిడ్జ్ ప్రక్కన కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉంటుంది. ఆ దేవాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఇంటింటా భజన మన ఇంటా భజన ప్రారంభించి 50వ వారం కావస్తుంది. ఇదివరకు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగానే జరిగినాయి. ఆ సందర్భంగా అన్ని విజయవంతమైన సందర్భంగా 50వ వారము హనుమాన్ నగర్లోని నీలకంఠ స్వామి దేవాలయం నందు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వాములు భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అఖండ భజన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అఖండ భజనను ఏర్పాటు చేశారు. అందులో వివిధ ప్రాంతాల నుంచి కూడా స్వాములందరూ వస్తున్నారు. వారికి కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయము అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, రాత్రికి అల్పాహారము, పడి పూజ అనంతరము అల్పాహారం ఏర్పాటు చేయననేది. ఇంకా ఈ 50 కాకుండా మరి 100 కార్యక్రమాలు కూడా చేసుకొని దిగ్విజయంగా చేస్తామనే ఒక నమ్మకం మాకు ఉన్నది. తప్పకుండా జరుగుతుంది. ఈ కార్యక్రమం జరుగుతుంది. పాలమూరు పట్టణంలోనే విశేషంగా ఇది ప్రారంభించింది కూడా మొదట పాలమూరు పట్టణంలోనే ప్రారంభించాము ఈ యొక్క అఖండ భజన అనేది. అది తెలంగాణ ప్రాంతం అంతటా కూడా పాకిపోయి ఇప్పుడు ఘనంగా పూజలు అందుకుంటున్నది. 3 రాష్ట్రాల్లో ఇప్పుడు కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. అది మొదట ప్రారంభించింది మన పాలమూరు పట్టణంలోనే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు 3 సంవత్సరాల క్రితము మనము జరుపుకున్నాం. అది 3 రాష్ట్రాలకు పాకిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలి. ఇది రాష్ట్రాల్లోనే కాదు దేశంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం. స్వామి